హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ. ఇవ్వండి ఉగాదికి క్లీనింగ్ అనమాట. మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సైన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఇంక మధ్యాహ్నం నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా 3 రోజులు సెలవులు అనమాట. శని, ఆది, సోమవారం ఉగాది పండగ, రంజాన్ పండగ సెలవులు కాబట్టి అందుకని నాకు ఇల్లు క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. శనివారం రోజు క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తెల్లారి ఆదివారం పండగ కదా అని చెప్పేసి ఇంకా శనివారం మధ్యాహ్నం నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసాము. సెకండ్ సాటర్డే కదా ఫ్రెండ్స్, కరెంట్ ఇస్తున్నాడు తీస్తున్నాడు. అందుకే ఒక్కో చోట లైటింగ్ వెలుతురు లేదు. ఇదిగోని చూసారా, కరెంటు పోయింది. ఒక్కో చోట ఏమో వెలుతురుగా ఉంది, లైట్ వెలుతురు. కరెంట్ ఏమో ఇస్తున్నాడు తీస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు. మా పెద్ద అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు. ఇంక చిన్న అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి తను చేస్తాడు, ఒక్కొక్కసారి తిని చేస్తాడు అనమాట హెల్ప్. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, కొంచెం హెల్ప్ చేయండి. నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇవ్వండి ఇంకా మా అబ్బాయి బూజు దులిపే కర్ర తీసుకొని ఇంకా ఏసీ పైన ఇవ్వండి ఇవన్నీ సామాన్లు అనమాట. ఇక్కడ చిన్న అరమర ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు కిచెన్లో ఒక అరమర, బెడ్రూమ్లో ఒక అరమరే ఇచ్చారు. ఇంకా సామాన్లు సర్దుకోవడానికి అరమర సరిపోక ఇలా మూటలు కట్టి బీరువా మీద పెట్టేశాను అనమాట. ఇంకా మా అబ్బాయి వాటి మీద కూడా అంతా దులుపుతూ ఉన్నాడు బూజు కర్రతోటి. ఇవ్వండి ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ డస్ట్ ఎక్కువ అనమాట, పొలాలు కదా, ఊరు చివరి కదా, డస్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. తుడిచిన వెంటనే మళ్ళీ 2 రోజులకే ఎంత బూజు పట్టిద్ది అనమాట. దులిపి విసుగు వస్తుంది మాకైతే. అసలుకి ఎంత క్లీన్ ఇప్పుడు ఊడ్చాను అనుకోండి, ఇంకొక అరగంటకే డస్ట్ వచ్చేసిద్ది అనమాట. ఇల్లంతా చిరాకేస్తుంది అసలు. ఊడ్చి చీపురు అరిగిపోతుంది. ఊడ్చి నాకు విసుగు వస్తుంది, కానీ డస్ట్ మాత్రం వస్తూనే ఉండిద్ది ఫ్రెండ్స్. కానీ మా అబ్బాయిలు నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పనుల్లో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం నేనే చేసుకుంటాను. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు అన్ని పనులు చేసి పెడతారనమాట. మంచినీళ్ళు తెస్తారు, కొట్టుకెళ్ళి అన్నీ తెచ్చి పెడతా ఉంటారు. ఇవన్నీ ఇంకా ఏసీ పైన కూడా క్లీన్ చేస్తున్నాడు. దానిపైన ఉండే జల్లెళ్ళు తీయడం తనకి రాలేదనమాట. ఇంక అందుకని జల్లెళ్ళు తర్వాత తీసామన్నమాట. మా వారు వచ్చిన తర్వాత తీసి క్లీన్ చేసాము. తనకు తీయటం చేత కాలేదు. ఇంకా కిటికీ కూడా క్లీన్ చేస్తున్నాడు, అద్దాలు అవన్నీ చాలా నీట్గా చేస్తాడు ఫ్రెండ్స్. నేనన్నా ఒక్కొక్కసారి బద్దకిస్తాను, కానీ వాళ్ళు మాత్రం నీట్గా కొంచెం మరకున్నా కానీ అసలు ఊరుకోరనమాట. చాలా నీట్గా క్లీన్ చేస్తారు మా పిల్లలు మాత్రం. నేనే ఒక్కొక్కసారి బద్దకిస్తాను చేయలేక, వాళ్ళు మాత్రం చాలా నీట్గా చేసేస్తారు. ఇవన్నీ వైర్లు కూడా, ఏసీ వైర్లు, స్విచ్ బోర్డులు అన్నీ క్లీన్ చేశాడు అనమాట. అరమరలో బట్టలు సామాన్లు మాత్రం తీయలేదు. ఇంతకుముందు ఒకసారి సంక్రాంతికి ఒకసారి తీసి క్లీన్ చేశాను. మళ్ళీ ఏముండిద్దిలే డస్ట్ అని పైన క్లీన్ చేశాను. దేవుడికి పెట్టుకునేటట్టయితే అవన్నీ తీసి తోముకోవాలి కదా, దేవుడికి ఏం కాదు కదా, పెట్టట్లేదులే అని చెప్పేసి ఇంకా పైన క్లీన్ చేసాము. ఇంకా బూజు అవన్నీ దులిపాం కదా, బెడ్ నిండా బూజు పడింది, దుమ్ము పడింది అని చెప్పేసి ఇంకా బెడ్ కూడా క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మా అబ్బాయికి నీట్నెస్ ఎక్కువ అనమాట. కొంచెం డస్ట్ ఉన్నా కానీ ఊరుకోడు, పోయేదాకా దులుపుతానే ఉంటాడు. ఇవన్నీ ఇంకా బుక్స్ అన్నీ తీసేసి శుభ్రంగా ఊడుస్తున్నాం అనమాట. ఇంకిద్దరం కలిసి చేసుకుంటా ఉన్నాము క్లీనింగ్. మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం భోజనం చేసిన కాంచి స్టార్ట్ చేసాం అనమాట. శనివారం రోజు చేసే కిందకి డస్ట్ వస్తూనే ఉందన్నమాట. చూడండి, చిన్న సందు అనమాట. మంచానికి బీరువాకి నడవడానికి కొంచెమే ప్లేస్ అనమాట. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టిక్కో హౌస్లు ఫ్రెండ్స్, వాటిల్లో ఉంటున్నాము. ఇక్కడ రెంట్ తక్కువ ఫ్రెండ్స్, 2500 అనమాట. ఒక బెడ్రూము, హాలు, కిచెన్ అనమాట. 3 సరిపోతాయి. 4 ఉంటే ఒక ఫ్యామిలీకి సరిపోయింది ఫ్రెండ్స్. వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, ఆ ఫ్యామిలీకి అయితే సరిపోతాయి అనమాట. డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి, కానీ అవి బెడ్రూమ్లు చిన్నగా వస్తాయి. ఇవి అయితే కొంచెం పెద్దగా విశాలంగా ఉంటాయి అన్నమాట. ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, సరిపోయిద్ది ఒక ఫ్యామిలీకి. ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటి తీసి అంత నీట్గా క్లీన్ చేస్తున్నాడు చూడండి. ఇంకా బెడ్రూమ్ మాత్రం తను క్లీన్ చేశాడు. కిచెన్, హాలు ఇద్దరం చేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఇంకా కిచెన్లో బూజు కొట్టేస్తూ ఉన్నాడు. పిల్లలకి మాత్రం విసుగు రాదు కదా ఫ్రెండ్స్, ఎంత పనైనా చేస్తారు. మనకన్నా విసుగు వస్తుంది. కానీ నాకు ఇంట్లో పని, మా అత్తయ్య పని చేసి నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పండగ అయినా మేమేం చేసుకోలేదు, ఉగాది పండగ. ఇంకా ఆ రోజంతా నాకు తలకాయ నొప్పి, నీరసం, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇంక రోజు పని చేసి మా అత్తయ్యకి ఇంట్లో పని చేసేసరికి నాకు నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా పండగ కూడా మేము ఏం చేసుకోవాలి, ఆమెకు బాగోక మేము పండగ చేసుకుంటే బాగోదులే, మళ్ళీ ఏడ్చిద్ది పండగలు చేసుకుంటున్నారు అనుకున్నదని మేమేం చేయలేదు ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి కూడా నేనేం చేయలేదు. మా పై ఇంటి వాళ్ళే ఉగాది పచ్చడి, పులిహార, పూర్ణాలు ఇచ్చారు. నేనేం చేయలేదన్నమాట. ఆమె కోసం మా వారు మాత్రం గాడిద మాంసం కొంచెం తెచ్చారు, అది వండి పెట్టానన్నమాట. డాక్టర్ గారు పెట్టమన్నారంట బలానికి, అందుకని చెప్పేసి ఇంకా కూర తీసుకొస్తే వండాను అంతే. ఇంకా నేను పూజ ఏం చేయలేదు, ఏం వెరైటీలు కూడా వండలేదు అనమాట. ఇంకా మామూలుగా చేసుకున్నాం ఇంట్లో డైలీ చేసుకున్నట్టే. ఇగోండి చిన్న కిచెన్ అనమాట, నాకు ఎక్కువ సామాన్ పెట్టుకోవడానికి కూడా లేదు. ఇంకా అందుకనే మూటలు కట్టి అన్నీ బీరువా మీద పెట్టేశాము. ఇక బెడ్రూమ్ క్లీన్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా కిచెన్ కూడా బూజు కొట్టేశాడు. హాల్లో క్లీన్ చేస్తూ ఉన్నాము. నిజంగా ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎంత పని చేసినా కానీ మనల్ని అసలు మెచ్చుకునే వాళ్ళే ఉండరు అనమాట. ఈ హస్బెండ్స్ అయితే మరీ కుళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఎంత పని చేసినా ఏం చేశారు మా వారు కూడా అంతే ఫ్రెండ్స్, కుళ్ళిపోతాడు. ఎంత చేస్తున్నా కానీ ఏం చేశారు, అన్నం కూర వండడమేగా అంటారు. పొద్దున్నే లేచి రాగి జావ కాసి వాళ్ళకేమో జీరా వాటర్ ఇచ్చి టిఫిన్లు చేసి అన్నం వండి కూర వండి బట్టలు ఉతికి ఇల్లులు తుడిచి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి మందు బిల్లలు వేసి ఇన్ని చేస్తున్నా కానీ ఇంకా చిర్రుబుర్రులు ఆడతారు. అది చేయలేదు ఇది చేయలేదు, వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాలి, ఏమన్నా ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ గయ్యా రాక్షసులాగా ఇంకా మీద పడతా ఉంటారు అనమాట. గొడవలు ఆడటానికి ముందు ఉంటారు, అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి. నాకైతే భలే చిరాకు పడుతుంది అసలు ఇంట్లో మాత్రం. ఈ అత్తలు వస్తే ఇంతే ఫ్రెండ్స్, మనకు ఒకటే టార్చర్ అన్నమాట. ఈ రొసరొసలు ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఇంట్లో మన మీద. ఎంత చేస్తున్నా కానీ మెచ్చుకోలుతనమే ఉండదు. ఇంకా ఏదో అది చేయలేదు ఇది చేయలేదు, ఏం చేస్తున్నారు, బయట రొసరొసలన్నీ తెచ్చి ఇంట్లో మన మీదే చూపిస్తారనమాట. పిల్లలు గొడవ చేసినా మన మీదే చూపిస్తారు. వాళ్ళ అమ్మ సరిగ్గా తినకపోయినా బిల్లలు వేసుకోకపోయినా వాళ్ళని ఏం అనలేక ఆ గొడవలన్నీ మన మీదే చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మనం ఒక్కలమే తయారుగా దొరుకుతూ ఉంటాం వాళ్ళకి. మనం కూడా అంతే చూపిస్తే కానీ వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇవన్నీ ఇంకా హాల్లో క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ మీద ఉన్నాయన్నీ క్లీన్ చేస్తున్నాను. మా అబ్బాయి ఏమో ఫ్రిడ్జ్ పైన ఉన్నాయన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాడు. ఇంకా లోపలి కూడా క్లీన్ చేయాలి. లోపలి ఇంకా అవన్నీ తర్వాత పెట్టుకుంటాను క్లీనింగ్, ఇప్పుడు కాదులేండి. ఇంకా సోఫాలు కూడా క్లీన్ చేయాలి. మా అత్తయ్యకి తగ్గి తర్వాత క్లీన్ చేస్తాము సోఫాలు కూడా. ఇంకా ఇద్దరం మెల్లగా అన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఇంకా సాయంత్రం అయిందనమాట. ఇగోండి ఇంకా టీవీ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. వ్యాక్యూమ్ లేదు ఫ్రెండ్స్, మా వారు హౌస్ క్లీనింగ్కి తీసుకెళ్లారనమాట. లేకపోతే వ్యాక్యూమ్ పెట్టేస్తే మొత్తం డస్ట్ అంతా వచ్చేసేది. ఉన్నప్పుడు మాత్రం నేను వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తాను. ఇంకా వ్యాక్యూమ్ పనికి తీసుకెళ్లారు కదా, ఇంకా అందుకని మామూలుగా చేసేస్తున్నారు అనమాట క్లీనింగ్. వ్యాక్యూమ్తో బ్లోయర్తో చేస్తే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ పని మాత్రం. ఎందుకంటే అది గాలి పట్టంగానే మొత్తం బయటకు వచ్చేసింది కదా, ఎక్కడ సందుల్లో ఉన్నదంతా బయటకు వచ్చేసింది. ఇలా మనం చీపురుతో బూజుకర్రతో కొట్టిన దానికన్నా. ఇదిగోండి ఇంకా టీవీ దగ్గర కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఎక్కడ సర్దుతున్నాను. కనీసం 2-3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ క్లీన్ చేసేసరికి. ఇంకా సోఫా క్లీనింగ్ ఒక్కటే మిగిలిపోయిందనమాట. అది ఇప్పుడు కాదులేండి, మా అత్తగారికి పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు క్లీన్ చేపిస్తాను. అది స్మెల్ కూడా వస్తున్నాయి. కొంచెం సోప్ వాటర్ వేసి క్లీన్ చేయాలి. ఇంకా ఇల్లంతా చేసుకుంటున్నాను అనమాట. తొడవాలన్నమాట. ఇంకా మాపేసి లిక్విడ్ స్ప్రే చేసి తుడుచుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే వాసన వస్తూ ఉంటుంది. ఇంకా మా అత్తయ్య గారికి ఆయింట్మెంట్లు వేసి కాళ్ళకి కట్లు అవి కడుతున్నాం కదా, ఆయింట్మెంట్లు అంతా అవుతూ ఉంటాయి కాబట్టి లిక్విడ్ కంపల్సరీగా వేసి తుడవాలన్నమాట, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటాయి. ఎంత కట్లు కట్టించినా ఏం ఉపయోగం ఫ్రెండ్స్, అలా కట్టించుకురాగానే తెల్లారికి పీకి పక్కన వేస్తుంది. ఆ పుండుల నుంచేమో రసిక బ్లడ్ గారుతూ ఉంటుంది, తుడుచుకోదు, తిరగొద్దంటే తిరిగిద్ది, అవేమో బండల నిండా అవుతాయి. మళ్ళీ నాకు తుడుచుకోవడమే బండలు సరిపోతూ ఉందన్నమాట, డబల్ పని నాకు.
మనకి చేసే వాళ్ళు ఉండరు కానీ ఫ్రెండ్స్, మనం మాత్రం అందరికీ చేయాలి. ఈ అత్తలు అయితే అసలు కోడలకి ఏమీ చెయ్యరు, వాళ్ళకి మాత్రం మనం సకలం చేయాలి. చేయకపోతే ఈ కొడుకులు చించుకుంటూ ఉంటారనమాట. ఇంక తెల్లారి ఉగాది రోజు ఫ్రెండ్స్ ముగ్గు అది వేసుకున్నాను. ఇంక మరి వాకిటి ముందు పండగ రోజు ముగ్గు కూడా బాగోకపోతే చండాలంగా ఉండిద్ది అని చెప్పేసి ఇంకా చిన్న ముగ్గు ఒకటి వేశాను. మెలకల ముగ్గేసి ఇంక కాఫీ పెట్టుకొని తాగాను ఫ్రెండ్స్. ఈరోజు అసలుకైతే ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. తలకాయ అంతా ఒకటే నొప్పి, నీరసం, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అనమాట. బీపీ డౌన్ అయినట్టుంది. ఇంకా అలానే పని చేసుకున్నాను అనమాట. ఇంకెవరు చేస్తారు చెప్పండి. ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతలు వేసుకొని బెడ్ అంతా దులిపి ఇల్లు ఊడ్చుకొని ఇంక రాగి జావ కాసి ఆమె ట్యాబ్లెట్లు వేసి ఇంకా ఇడ్లీ మా అబ్బాయిలో తెచ్చేస్తారు. ఇంక ఇడ్లీ పెడితే ఇంకా బిళ్ళలు వేసుకునిద్ది అనమాట. మళ్ళీ పరగడుపున వేయాలి, మళ్ళీ టిఫిన్ పెట్టిన తర్వాత వేయాలి, 2 సార్లు వేయాలి ఫ్రెండ్స్. పని ఎక్కువైపోతుంది అనమాట నాకైతే ఇంట్లో. ఇక పొద్దున్నే ఇంకా పక్క దుప్పట్లు మడతలు వేసి ఇల్లు ఊడ్చి ఇగోండి ఇల్లు తుడుచుకుంటున్నాను అనమాట శుభ్రంగా. పూజ అయితే నేను ఏం చేయలేదు ఫ్రెండ్స్, మామూలుగా ఇల్లు అది తుడుచుకుంటున్నాను. లిక్విడ్ స్ప్రే చేసేసి మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, అసలుకే తెల్ల బండలు తుడవకపోతే చండాలంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకని చెప్పేసి లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తున్నాను. పూజ నేను ఏమీ వండలేదు ఫ్రెండ్స్, మామూలుగా నార్మల్గా రోజుట్లాగానే కర్రీ అన్నం వండుకున్నాము. టిఫిన్ మాత్రం తెచ్చుకొని తిన్నాము. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇదిగోని ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. సింపుల్గా శారీ కట్టుకున్నాను. ఇదిగోండి ఇంకా మా వారు మా అబ్బాయి నేను ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట. గుడికి వెళ్ళి వచ్చాము. మనసు కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది అని. చిరాకుగా ఉంది ఫ్రెండ్స్. పండగ అయినా కానీ ప్రశాంతత లేదు, చిరాకుగా ఉంది. ఇంకా మా వారు రుసరుసలతోటి నాకైతే అసలు మనసు ప్రశాంతంగా ఉండట్లేదు, చిరాకుగా ఉంటుంది అనమాట. ఇంకా కాసేపు వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చాము. గుడికి వెళ్ళి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉండిద్ది ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న కన్నా. ఇవన్నీ మా పైనింటి వాళ్ళు పూజ చేసుకున్నారంట. ఉగాది పచ్చడి, పులిహోర, పూర్ణాలు ఇచ్చారు. ఇంకా మా పిల్లలకి పెట్టాను కొన్ని పూర్ణాలు, మా వారికి ఒకటి ఇచ్చాను, నేను ఒకటి తిన్నాను. ఉగాది పచ్చడి తలా కొంచెం తిన్నాం ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర చేసినట్టున్నారు. ఇదిగోండి ఉగాది పచ్చడి నేను కూడా తింటున్నాను అనమాట. నేనైతే చేయలేదు, మామిడికాయ కొన్నాను చేద్దామని, కానీ ఇంకా ఒంట్లో బాగోక చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకా నార్మల్గా అన్నం కూర వండేసాను. మా వారు గాడిద మాంసం తీసుకొచ్చారు. ఆమెకి బలానికి డాక్టర్ పెట్టమన్నారంట, చికెన్ వద్దన్నారంట. ఇంకా గాడిద మాంసం తీసుకొచ్చి కొంచెం పులుసు చేశాను. మా వారు ఫ్రై చేయమన్నారు, నేను పులుసు చేశాను. ఇంకా దానికాడ కూడా కాసేపు గొనిగారనమాట. పులుసు ఎందుకు చేసావు, ఫ్రై చేసి పెట్టవచ్చు కదా అని. ఇంకా రోజు ఉండే గోళ్ళే కదా అని చెప్పేసి ఇంక నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇక అన్నం కూడా వండుతున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఉగాది రోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.